జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు నిన్న. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఆ పేపర్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పెద్దలు సామెతలు చెప్తారు, దొంగే దొంగ 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 అంటాడని చెప్పేసి. మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎన్నికలను ఏ రకంగా జరిపించారు అన్న దానికి అదే విధానం ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి అని భయం అదే వ్యక్తమైంది ఇవాళ ప్రెస్ మీట్లో. ఆయన ఏమంటాడు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మనదే విజయం. ఒకటి. రెండోది, పరిస్థితులు ఏ రకంగా ఉన్నా మీరు పోటీ ప్రతి దిక్కున పోటీ చెయ్యాలి. చెయ్యకపోతే మీకు 2029లో సీట్లు ఉండవు. అంటే చెప్పకనే చెప్తున్నాడు, నేను నియంతనే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఆ రాజకీయ పార్టీ యొక్క విధి విధానాలు ఏకపక్ష నిర్ణయాలతో ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వస్తుంది. కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ ప్రజలు అతనికి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని ఏదైతే కోరుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నేను హామీ ఇస్తున్నాను, ఎక్కడా నీకులాగా దౌర్జన్యాలు చేయరు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని నామినేషన్ లేకుండా అడ్డుకునే పరిస్థితి ఉండదు. నామినేషన్ పత్రాలు పట్టుకెళ్ళి దాఖలు చేసుకోవడానికి వెళ్ళేటటువంటి 65 ఏళ్ళ ముసలోళ్ళు కూడా నడి రోడ్డు మీద అడ్డుకుని కొట్టి బయటికి పంపిస్తానంటే కూడా ఆవిడ ధైర్యంగా వెళ్ళి నేను నామినేషన్ వేస్తాను ఏదేమైనా సరే అని చెప్పేసి అనే సంఘటనలు ఇక్కడ ఉండవు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రజా పరిపాలన. ఆయన ఒక సెక్యులర్ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ నువ్వు రోడ్డు మీద ఆ రకంగా తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యాలు చేస్తున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు. ప్రజాస్వామ్యం మీద చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, గౌరవం. ఇప్పుడు ఇవాళ నువ్వు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? బాధితుడిని పరామర్శిస్తాడు ఎవడైనా. నువ్వు ఆ బాధితుడిని ఎవడైతే బాధించాడో వాడిని పరామర్శించడానికి వెళ్తున్నావు. వెళ్తూ కుదురుగా వెళ్తున్నావా? ఏదో ఒక రకమైనటువంటి అలజడి. ఆ అలజడిలో కొంతమంది దెబ్బలు తినడం, కొంతమంది చచ్చిపోవడం. నువ్వు 10-12 సార్లు
ఈ ఎన్నికలైన 2 సంవత్సరాల్లో బయటకు వస్తే 12 సార్లు 12 సంఘటనలు శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కార్యక్రమాలే చేశావు. అదే నువ్వు పాలకుడుగా ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తే ఎంత హంగామా చేసావు, ఎంత ఆర్భాటం చేసావు, ఎంత ఇబ్బంది పెట్టావు. కనీసం డయాస్ కూడా లేకుండా మొక్కల పీట మీద నుంచుని మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా తెచ్చుకుంటే దాన్ని కూడా మొక్కల పీటను కూడా లాక్కున్నటువంటి పరిస్థితి ఉందని. ఇది నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు, నువ్వు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ల గురించి మాట్లాడు. మళ్ళీ చెప్తున్నాను నీకు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరుగుతాయి, కానీ నువ్వు ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రకటనలు ఇప్పుడు కన్నా మానుకో. ఎందుకంటే ప్రజలను గుర్తించకపోయినా నీ వెనకాల రాజకీయ పార్టీ ఉంది, కొంతమంది అమాయకులు నీకు నీ వెనకాల ఉన్నారు. ఇదిగా బలైపోతున్నారు. ఇవాళ సీనియర్ నాయకులు నీ దగ్గర నీ వెనకాలండి వాళ్ళ జీవితాలు బలేసుకుంటున్నారు, వాళ్ళ చరిత్రల్ని మసి రాసుకుంటున్నారు. పాపం బొత్స సత్యనారాయణ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేటటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జాలేస్తుంది అతను చెప్తుంటే. ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ రాష్ట్రానికి అందరికీ సరిపోదు. నా నియోజకవర్గంలో ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యవాది అన్నవాడు ఎవడో కూడా ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించాలి. నువ్వు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, నిన్న మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ కానీ చూస్తే ప్రతి దిక్కున పోటీ పెట్టండి. ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఏకగ్రీవాలు నజరానాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదైనా ఏకగ్రీవం ఒక పంచాయతీ అయితే 5 లక్షలు, ఆ పంచాయతీని బట్టి 10 లక్షలు ఏదో ఏకగ్రీవానికి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. దేనికోసం? గ్రామీణ ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటాయి. ఎన్నికలు ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం కొద్ది రోజులు నడుస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పల్లిసీమలు ఉన్నట్టయితే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో గత పాలకులు, ఇది ఒక పార్టీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల్లో ఈ ప్రోత్సాహకాలు ఇచ్చారు. అది చెప్పడం పోయి నువ్వు నిజంగా నీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద విలువన్నా కొటేషన్ డబ్బు అంత ఉంది కదా మన దగ్గర. 43,000 రూపాయలు ఉన్నాయని, 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయని ఈడీఏ తేల్చింది. అందులోంచి కొద్దిగా తీసి ప్రోత్సాహకాలు ఇస్తే ఎనానమస్లు అవుతాయి. కానీ నీకు ఆ ఎనానమస్లు కాదు కావాల్సింది. నువ్వు రోడ్డు మీదకి వస్తేనే గొడవలు సృష్టించవు. రేపు ఎన్నికల్లో ఎన్ని గొడవలు సృష్టించావో ఆ దేవుడికే ఎరుక. అయితే ఇక్కడ పరిపాలన చేసేది మాత్రం అసమర్థులు కాదు, ఒక సమర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్యమైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతాయి. నువ్వు అనుకుని నీ కళలు మాత్రం నెరవేరవు. అయితే నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిలో నియంత్రణ కాదు, జగన్మోహన్ రెడ్డిలాగా నా నియోజకవర్గంలో అశాంతి వాతావరణం ఉండాలని కోరుకునేవాడిని కాదు.
కక్షలు కార్పణ్యాలు ఉండకూడదని చెప్పేసి రాజకీయం చేసేవాడిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటల్లో పడద్దు, మాయ పడద్దు. మన ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఆ ఉంచుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలతో కాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఏ పంచాయతీ ఎనానిమస్ అయినా రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎనానిమస్ అవుతారన్నది కూడా నథింగ్ బట్ నా వాళ్ళే అవ్వాలనేది కాదు. తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ నుంచి చిన్న పంచాయతీలకైతే 5 లక్షల రూపాయల పారితోషికాన్ని ఇస్తాను ఎనానిమస్ అయితే, పెద్ద పంచాయతీలకైతే 10 లక్షల రూపాయలు ఇస్తాను. ఇది ఎందుకు ఇస్తాను అని నేను అంటున్నాను అంటే, కేవలం ఆనాటి నుంచి ప్రభుత్వాలు పెద్దలు ఆలోచన చేసి ఏ ప్రశాంత వాతావరణం స్థానిక ఎన్నికల్లో పల్లిసీమల్లో ఉండాలని కోరుకున్నారో ఆ మహాత్మా గాంధీజీ, ఆయన అటువంటి పెద్దల యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఎనానిమస్ అయినటువంటి ప్రతి పంచాయతీకి కూడా మా ఫౌండేషన్ నుంచి చిన్న పంచాయతీలకు 5, పెద్ద పంచాయతీలకు 10 ఇస్తాం. నేను జగన్మోహన్ రెడ్డిలాగా నరుక్కోండి, కొట్టుకోండి, చంపుకోండి, మీరు పోటీ చేయకపోతే రేపు పొద్దున్న భద్రం గారు నువ్వు ఈ జగంపేటలో పోటీ పెట్టించకపోతే నీకు పీక్ కట్టం, నిన్ను తీసేస్తాం, అప్పలరాజు గారు నువ్వు ఈ మండలాన్ని చేయించిపోయావు అంటే నీ సంగతి చూసేస్తాను మాత్రం అన్నాం. ఎందుకంటే అభివృద్ధి అన్నది జరగాలి అనుకున్నప్పుడు ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంత వాతావరణం రావాలనుకుంటే ఎప్పుడు కూడా పొరపచ్చలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చు, తప్పులేదు, దాన్ని కూడా మనం ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఆ పోటీ కూడా సహృద్భావ వాతావరణంలో పోటీలు జరగాలి, అది కోరుకోవాలి. అంతేగాని అక్కడ పరిస్థితి ఎలాగున్నా సరే నువ్వు పోటీ పెట్టు అంటే, ఒక గ్రామంలో ఒక వరకు ఉంటుంది, బలమైన వరకు, ఇంకా ఎవడైనా వాళ్ళే నెగ్గుతారు. ఆ నెగ్గేటటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళి బాపిరాజు గారిని పోటీ పెట్టించాం అనుకోండి, అది వాయింపు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనే శంకుస్థాపన చేశాడు వెలిగొండ ప్రాజెక్టు. 4 జిల్లాలకు సస్యశ్యామలు అయ్యేటటువంటి ప్రాజెక్ట్. ఆగస్టు 31వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తున్నాడు. నువ్వేం చేసావు అని అడుగుతాడు ఈ టెంగర్ నా కొడుకు. అసలు తెలుసో తెలియదో నాకు అర్థం కాదు. పేపర్లు చదువుతున్నాడు తెలుదు, టీవీ చూస్తున్నాడు తెలుదు, ఎవడో ఏదో రాసి ఇచ్చేస్తే అది మాట్లాడేస్తే అలాగా. అంటే నేను టెంగర్ నా కొడుకు అన్నానంటే నా కొడుకులట్టు. ఒక పక్క బాధ కూడా కలుగుతుంది, ఏంటి ఇలా తయారయ్యేది వీడని చెప్పి. అలాగే పోలవరం ఖచ్చితంగా రేపు సెప్టెంబర్ నెలాఖరుకల్లా అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్తాం. ఇప్పటికే అన్నవరం దాకా వెళ్ళిపోయింది. నేషనల్ హైవే ఇంచుమించులో 3 కటింగ్స్, 3 బ్రిడ్జెస్ దగ్గర కటింగ్ చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. టెక్నికల్గా లేకపోతే అసలు 15కే నీరిద్దు. అంటే నేషనల్ హైవే మీద హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి బ్రిడ్జెస్, స్లాబ్ వేసినటువంటి బ్రిడ్జి మినిమం 28 days అన్నా సరే అది క్యూరింగ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే నీరు ఆల్రెడీ త్రూ అయిపోయింది.
ఎక్కడికక్కడ ఒకటి రెండు ఆ బ్రిడ్జెస్ వేసిన వాటి మీద ఆ 20 days టైం 28 days టైం తీసుకోవాలి. కాబట్టి ఈ వచ్చే నెలాఖరికి లోపల చంద్రబాబు నాయుడు గారు వస్తాడు. దాన్ని కూడా LMC లెఫ్ట్ మెయిన్ కెనాల్కి నీరు వదులుతాడు. పట్టిసీమ స్టేజ్ 1 కానీ పట్టిసీమ కానీ మనం రన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మినిమం 35 దాకా వచ్చిందనుకోండి లెవెల్, మనం నిలుపుకోగలిగితే ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా నిలుపుకోగలుగుతాం ఈ సంవత్సరం. లాస్ట్ ఎండింగ్ కొత్తలోకి ఆ రకంగా కూడా బై గ్రావిటీ మీద పోలవరం పనిచేయబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే 2027 ఆగస్టు నెల దాటకుండా జూన్ జూలైలోనే పోలవరాన్ని జాతికి అంకితం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఒకటి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు కదా. అంటే తట్టమొట్ట దిగినటువంటి నీ ప్రభుత్వం నుంచి లక్షలాది లక్షలాది క్యూబిక్ మీటర్స్ మట్టిని తీసి రైతాంగానికి నీరిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఎంత విచిత్రమైన క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డిది. ఆశ్చర్యపడుతుంది అతను మాట్లాడే మాటలు చూస్తుంటే. వ్యాపారం చేసుకోవడం తప్పని నేను అన్నా. దాంట్లో తప్పులు తేల్చాల్సింది ఆరోపణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మీద మన నిజాయితీని మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానుమూరు నాగేశ్వరరావు లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో ఏదో అతని మీద ఆరోపణలు వచ్చాయి. ఈడీ దాన్ని వాస్తవాన్ని తేల్చింది. తదనుగుణంగా అతన్ని చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఈ నేచర్ ఏంటో నాకు అర్థం కాదు. ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? తప్పే ఉంది, వ్యాపారం చేసుకున్నాడు, 1-2 కోట్లు మిగిలి ఉంటుంది. 16 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉండి నీ కేసేటో నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు. సహజం కదండి ఆరోపణ రావడం వస్తుంటాయి. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ మీద ఆరోపణ రావచ్చు. అది అవునో కాదో, నిజమో అవునో నేను తేల్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, ప్రజల్లో ఉన్నాను కాబట్టి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు ఈ 16 సంవత్సరాలు దాటాత కార్యక్రమం? వాడికి దమ్ముంటే, వాడి నిజాయితీ ఉంటే, నేను నీతివంతంగా బతికాను అనుకుంటే, అతని మీద వచ్చినటువంటి ఈడీ ఇచ్చినటువంటి 43,000 రూపాయలు అవాస్తవం అని చెప్పి అటెండ్ అయిపోయి వేల మీద వాయిదాలు మిస్ అయ్యాడట. ఆ 1000 ఎన్నో నాకు గుర్తులేదు. నువ్వు నిజాయితీగా సంపాదించుకుంటే వ్యాపారం చేసి ప్రూవ్ చేయి. ఆ 43,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చిందో చెప్పొచ్చు కదా. చెప్పి కడిగిన ముచ్చులా బయటకు వచ్చి చంద్రబాబు మీద తొడగొట్టవచ్చు కదా నీకు దమ్ము ఉంటే. చంద్రబాబుని నువ్వు కావాలని చెప్పేసి వేసి బుర్ర చల్లావు. అది ఏమీ లేదు అని చెప్పి నిరూపించుకునే దమ్ము సత్తా అతని దగ్గర ఉంది కాబట్టి, చేయలేదు కాబట్టి నిరూపించుకుని బయటపడ్డాడు. నువ్వు అలా చేయొచ్చు కదా. అందులో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు మన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ఖచ్చితంగా కడుక్కోవాలి. దాన్ని కూడా ఇవాళ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నాం. అంటే సమాజంలో పలు రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు. నీకు ఆ టైప్ ఉన్న వాళ్ళందరినీ నువ్వు పక్కకు చేర్చుకుంటున్నావు. అంటే ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా బతకనియో ఒక బిహార్ రాష్ట్రంగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది నీ వ్యవహార శైలి చూస్తే. ఇప్పుడు కన్నా ఆలోచన చేసుకుని వయసు ఉంది నీకు, భవిష్యత్తు ఉంటుంది. తప్పులు తెలుసుకుని తప్పులు సరిదిద్దుకుని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇదే విధానంతోనూ వెళ్తే
ఇదే మెసేజ్ ప్రజలకు నువ్వు ఈ రకంగానే మెసేజ్ తప్పుడు మెసేజ్లు ఎత్తే నువ్వు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కూడా పనికి రాకుండా పోతావు. ఇంకా స్థానిక సంస్థల వరకు 100% కూడా ఇవాళ మేము ప్రజలకు చేసాం, ప్రజలను ఓట్లు అడగడానికి హక్కును సంపాదించుకున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల్లోకి గర్వంగా వెళ్ళి ఓటు అడిగి పాజిటివ్ ఓటుతోటి స్థానిక సంస్థలను హస్తగతం చేసుకుంటాం. ఎంత బలమైన ఇబ్బంది పడతారు కదా దొంగ దెబ్బకి. ఇలాంటి వాతావరణాన్ని మనం రాష్ట్ర నాయకులుగా, అందులో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నువ్వు ప్రతిపక్ష హోదా ప్రభుత్వ పరంగా రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడుగా ఉన్నావు. ఇటువంటి పరిస్థితుల్లో నీ నుంచి ఎప్పుడు శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించే మెసేజ్ రావాలి తప్పించి ఈ రకంగా అశాంతిని రేకెత్తించేటటువంటి మెసేజ్ను ప్రజలకు ఇవ్వడం మాత్రం పద్ధతి కాదు. రేపు స్థానిక ఎన్నికల్లోనే మొన్న చెప్పిన పాఠమే నేర్పుతారు నీకు. అదే రకంగా మళ్ళీ అదే రిజల్ట్ చూడబోతాం. పగటి కళలు మాత్రం కనబాబు. నీ వెనకాల ఉన్నటువంటి నీ నాయకులను కానీ నీ కేడర్ను కానీ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లతో మోసం చేయి. ఎందుకంటే పాపం మా నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి మోకాళ్ళు కొట్టుకుపోతాయి. ఇకపోతే ఆయన ఏం మాట్లాడతాడంటే ఇవాళ ఇంకా కిందకి వెళ్ళి ఆయనకి గెలుపు కారణాలు చెప్పాడు. నేను గతంలో ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆ మాట ఎక్కడ మీకు తెలిసి ఉంటుంది మాట్లాడలేదు. ఆయన ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి కంటే సంక్షేమాన్ని ఎక్కువగా ఇస్తాను అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏమి ఇచ్చాడు? అతను ఒకరికే ఇచ్చాడు అమ్మఒడి. నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా? ఎంతమందికి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు, ఏం చేయలేదు అన్నాడు. ఇచ్చాడో లేదో ఏం జరిగిందో అన్నది ప్రజా విదితం. చంద్రబాబు నాయుడు సంక్షేమంతో నువ్వు పోల్చుకోవడానికి మాత్రం సరిపోవు. నీది మోసపూరితమైనటువంటి విధానంతో చేసే సంక్షేమం. చంద్రబాబు నాయుడు సమాజాన్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచనతో చేసేటటువంటి సంక్షేమం. చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడానికి గల కారణం ఈ సమాజం విజ్ఞానవంతమైనటువంటి సమాజంగా తయారవ్వాలని చెప్పి. నువ్వు పూర్తి స్థాయిలో విజ్ఞానవంతమైన సమాజం అయితే నా మాట నా ఆట సాగదు అని చెప్పేసి ఇచ్చినటువంటి దుర్బుద్ధితో ఇచ్చినటువంటి సంక్షేమం నువ్వు ఇచ్చింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు నువ్వు పోల్చుకుంటావు. సంక్షేమం అన్నది తెలుగుదేశం బ్రాండు. అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ సంక్షేమం అక్కడ పుట్టింది. చంద్రబాబు నాయుడుతో మెరుగులు దిద్దింది. ఏ రోజు కూడా నిన్ను పోల్చుకుని సంక్షేమాన్ని ఇస్తానని చెప్పలే, సమాజానికి అవసరమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తానని చెప్పాడు. అది దాన్ని మాత్రం నీకు రాసేసుకోకు, రాసుకుంటే నిలబడిపోదు. స్థానిక ఎన్నికలు సిద్ధశుద్ధితోటి నిర్వహించాలి. సమాజంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి వర్గాలకి న్యాయం జరగాలి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ సమాజంలో సగభాగమైనటువంటి బీసీ సోదరులకి ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ 34% రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కొత్తగా ఇచ్చాయి. ఇవాళ కొత్తగా చేసేసామని గొప్పలు చెప్పుకోవాల్సిన పని కూడా మాకు లేదు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇచ్చుకుంటా వస్తానే ఉన్నాం. మా ఇళ్ళకి 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ.
బీసీలకు రిజర్వేషన్ ఆనాడు కొత్తగా ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ శాతం చేసింది తెలుగుదేశం పార్టీ. రేపు ఖచ్చితంగా అప్పుడే మొదలు పెట్టేశారు. కోర్టుకు వెళ్ళిపోయాడు ఎవడో. ఏమబ్బా నాకు తెలియదు. సగభాగం దేశంలో సగభాగం ఉన్నటువంటి బీసీలకి 34% స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తే తప్పేటి? నువ్వు కోర్టుకు వెళ్ళినా, ఎన్ని డ్రామాలు నువ్వు ఆడించినా ఖచ్చితంగా 34% ప్రభుత్వపరంగా అమలు చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. న్యాయం మా వైపు ఉంది. ఇవాళ మా ప్రభుత్వ పరంగా ఉన్న అడ్వకేట్స్ కూడా అదే విధానంతో ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ కేస్ నీ దుర్బుద్ధికి ఒకవేళ న్యాయ వ్యవస్థ సహకరిస్తే, లీగాలిటీ వేరు, న్యాయం వేరు. లీగల్గా నీకేమన్నా నీ దుర్బుద్ధిని సహకరించినట్టయితే మా పార్టీ తరఫున మాత్రం మేము 34% ఖచ్చితంగా అమలు చేస్తే వెళ్తాం బీసీలకి. ఇందులో తిరుగులేదు. మా లోకేష్ బాబు చెప్పాడు, మహిళలకి చట్టం లేకపోయినా రాబోయే స్థానిక శాసనసభ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 33% మహిళలకి ఇస్తాము అని చెప్పేసి, ఇచ్చి తీరుతాం మేము అని చెప్పి దానికే కట్టుబడి ఉన్నామమ్మా. మహిళా సాధికారతకి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. ఇకపోతే ఇక్కడ ఇవాళ అతలాకుతలు అయిపోతుంది. దేశం కరువు కాటకాలతో ఏర్పడుతుంది. పాపం చాలా కన్నీళ్లు పెట్టుకున్నాడు కరువు కోరల్లో సీమ రైతు. ఇది ప్రకృతి వైపరీత్యం. ఇది నా చర్యల వల్ల, చేతల వల్ల వచ్చింది కాదు. ఎలినినో అనేటటువంటి ఒక మహమ్మారి నాడు మన దేశం మీద ప్రపంచం మీదే తాండవం చేస్తాం. దీని పరిస్థితి 2 సంవత్సరాలు ఉంటాయంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు కాబట్టి నేను ఇవాళ ధైర్యంగా చెప్తాను, ఇదే ఈ రాష్ట్రంలో ఆయన ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటికి సాధ్యమైనంత వరకు నీరు ఇవ్వడం జరుగుతుంది. మంచినీటి సౌకర్యాన్ని అందివ్వడానికి లోటు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది అంటే 2 నదులను అనుసంధానం చేశాడు ముందు చూపుతో. పట్టిసీమను ఇక్కడ నిర్మాణం చేసి కృష్ణాలోకి అనుసంధానం చేసి అక్కడ పంటలు పండే విధానానికి ఇవాళ కృష్ణా నదిలో వచ్చే నీరుని అంతటినీ కూడా ముందు శ్రీశైలం నింపుకుంటూ వస్తున్నాం. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తుంది. నాగార్జున సాగర్ దగ్గర నుంచి ఆగుతుంది. ఎలినోన్ కూడా అంటే ప్రకృతి వైపరీత్యాన్ని కూడా తట్టుకుని ముందుకెళ్ళగలిగేటటువంటి ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఎక్కడో కాదు, ఇక్కడ మనకి పట్టిసీమ అదే పురుషోత్తపట్నం ముందు చూపుతో నిర్మాణం చేశాడు. 12 సంవత్సరాలు సైక్లింగ్ తీసుకున్నట్టయితే ఏలేరు రిజర్వేయర్లో కేవలం 2-3 సంవత్సరాలే పూర్తి స్థాయిలో నీరు వచ్చేటటువంటి లభ్యత చేకూరుతుంది. అటువంటి పరిస్థితులు మనం తట్టుకోవాలనుకున్నప్పుడు అటు విశాఖపట్నానికి నీరు ఇవ్వాలనుకున్నా, ఏలేరు రిజర్వేయర్కి ఆయకట్టుకు నీరు ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా మనకి ఇక్కడ గోదావరిలో కావాల్సినంత నీరు లభ్యమవుతుంది. కాబట్టి పురుషోత్తపట్నాన్ని నిర్మాణం చేశాడు ముందస్తుగానే. ఇవాళ ఈ ఎలినినో దెబ్బకే తట్టుకుని మనం సస్యశ్యామలంగా నీరు ఇచ్చుకుని పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి నుంచి ఈవేళ మన ఏలేరు రిజర్వేయర్ ఆయకట్టుకి 1200 క్యూసెక్కుల నీరు తీసుకెళ్తున్నాం. రోజు తోడుతున్నాం మనం. ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ 99% అయింది.
ఆ 1% కూడా ఇంకొక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. అదే ముందు చూపు. ఇవాళ మనం వాతావరణం అనుకూలించక కొద్దిగా ఇబ్బంది పడ్డది తప్పించి, లేకపోతే ఈ 30,000 ఎకరానికి కూడా ఈ 15 లోపులోనే మనం నీరు ఇచ్చుకునేవాళ్ళం. అయినా సరే అదే పోలవరం ఆయకట్లో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించి అడిగితే 3,50,00,000 రూపాయలతోటి ఇవాళ 4 విలేజెస్కి జ్యోతుల నీటిపారుదల పథకం ఆల్రెడీ ఎప్పుడే ట్రాన్స్ఫండ్ ఊడుపులు అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్లుండి నుంచి బొల్లలగుంటకు వస్తుంది. మళ్ళీ అక్కడ ఒక 7 రోజులు అలా వంతుల వారి వేయడం జరిగింది. కావాల్సినంత నీరు నాకే కన్నుపడుతుంది ఆ నీరు చూస్తుంటే. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనే శంకుస్థాపన చేశాడు వెలిగొండ ప్రాజెక్టు. 4 జిల్లాలకు సస్యశ్యామలు అయ్యేటటువంటి ప్రాజెక్ట్. ఆగస్టు 31వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తున్నాడు. నువ్వేం చేసావు అని అడుగుతాడు ఈ టెంగర్ నా కొడుకు. అసలు తెలుసో తెలియదో నాకు అర్థం కాదు. పేపర్లు చదువుతున్నాడో తెలుదు, టీవీ చూస్తున్నాడో తెలుదు, ఎవడో ఏదో రాసి ఇచ్చేస్తే అది మాట్లాడేస్తే అలాగా. అంటే నేను టెంగర్ నా కొడుకు అన్నానంటే నా కొడుకులట్టు. ఒక పక్క బాధ కూడా కలుగుతుంది, ఏంటి ఎలా తయారయ్యేది వీడని చెప్పి. ఖచ్చితంగా రేపు నెక్స్ట్ సెప్టెంబర్ నెలాఖరికల్లా అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్తాం. ఇప్పటికే అన్నవరం దాకా వెళ్ళిపోయింది. నేషనల్ హైవే ఇంచుమించులో 3 బ్రిడ్జెస్ దగ్గర కటింగ్ చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. టెక్నికల్గా లేకపోతే అసలు 15కే నీరిద్దు. అంటే నేషనల్ హైవే మీద హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి బ్రిడ్జెస్ స్లాబ్ వేసినటువంటి బ్రిడ్జి మినిమం 28 days అన్నా సరే అది క్యూరింగ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఎప్పటికే నీరు వెళ్ళదు, ఆల్రెడీ త్రూ అయిపోయింది. ఎక్కడికక్కడ 1-2 ఆ బ్రిడ్జెస్ వేసిన వాటి మీద ఆ 28 days టైం తీసుకోవాలి. కాబట్టి ఈ వచ్చే నెలాఖరికి లోపల చంద్రబాబు నాయుడు గారు వస్తారు. దాన్ని కూడా LMC లెఫ్ట్ మెయిన్ కెనాల్కి నీరు వదులుతాడు.